నిజానికి ఎవరు భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మి ఉంటారో వాళ్ళు అడగవలసిన అవసరం లేకుండా తనంత తానుగా ప్రకటనమై వారి కోర్కె తీర్చి నేనున్నాను అని ఊరట కల్పిస్తాడు. అది ఏమవుతుందంటే ఆ భక్తుడితో ఆగదు. తరతరాలు కాలమున్నంత కాలము వాడిని నమ్మాలి, కానీ వాడు ఉన్నాడని నిరూపించుకొని మనని ఆదుకుంటాడని సాక్ష్యంగా నిలబడిపోతాడు. దానికి శ్రీశైల క్షేత్రం కన్నా పెద్ద నిదర్శనం లోకంలో ఇంకెక్కడా కనపడదు. నిజానికి ఎవరు భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మి ఉంటారో వాళ్ళు అడగవలసిన అవసరం లేకుండా తనంత తానుగా ప్రకటనమై వారి కోర్కె తీర్చి నేనున్నాను అని ఊరట కల్పిస్తాడు. అది ఏమవుతుందంటే ఆ భక్తుడితో ఆగదు. తరతరాలు కాలమున్నంత కాలము వాడిని నమ్మాలి, కానీ వాడు ఉన్నాడని నిరూపించుకొని మనని ఆదుకుంటాడని సాక్ష్యంగా నిలబడిపోతాడు. దానికి శ్రీశైల క్షేత్రం కన్నా పెద్ద నిదర్శనం లోకంలో ఇంకెక్కడా కనపడదు.